Subscribe to my channel Success Mantra for IELTS for more such videos and also click the bell icon for video notifications. Hi all! Welcome to my channel Success Mantra for IELTS. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఇప్పటివరకు నేను లిజనింగ్, రీడింగ్ మీద, స్పీకింగ్ మీద వీడియోస్ చేశాను. సో ఇప్పటివరకు రైటింగ్ అనేది నేను ఎప్పుడూ టచ్ చేయలేదు. బట్ ఈరోజు మీకోసం రైడింగ్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఈరోజు నేను క్లాస్లో వీడియోలో డిస్క్రైబ్ చేయబోయేది ఏంటంటే ఐఎల్స్ రైడింగ్లో మార్కింగ్ క్రైటీరియా గురించి, రైట్? సో నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను వీడియోలో. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఆర్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షూర్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, సో అండ్ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశాను, అది మీకు కూడా తెలుసు. నా ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేస్తే ఈ వీడియోలో కొంచెం ఆడియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో మీరు చూడొచ్చు. సో ఐఎమ్ a lot of changes. So I hope you all will support me the same by subscribing to my channel. So ఎందుకు లేట్, స్టార్ట్ చేసిద్దాం మన టాపిక్. ఓకే, సో ఐఎల్స్ రైడింగ్లో మార్కింగ్ క్రైటీరియా. అసలు మార్కింగ్ క్రైటీరియా అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఒకలాగా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ రైడింగ్ తీసుకుంటే, ఒకవేళ మీకు ఫార్మాట్ గురించి తెలియకపోతే ఫార్మాట్ వీడియో ఒకటి చేశాను, అది చూడండి. ఓకే, సో లింక్ కావాల్సిన నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు లింక్ క్లిక్ చేసి ఫార్మాట్ వీడియోలో రైడింగ్ గురించి చూడండి. మామూలుగా అయితే 2 మాడ్యూల్స్ అని చెప్పాను కదా, రైడింగ్లో అకాడమిక్ ఉంటుంది, తర్వాత జనరల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 2 మాడ్యూల్స్కి చిన్న వేరియేషన్ ఉంటుంది. అదేంటంటే టాస్క్ 1 అకాడమిక్ వాళ్ళకైతే ఏంటుంటుందంటే ఇంటర్ప్రిటేషన్ టాస్క్, అంటే పిక్చర్స్ ఇస్తారు, లేదంటే పై చార్ట్, ఫ్లో చార్ట్, టేబుల్ ఇలాగా. సో ఇలాంటి పిక్చర్స్ ఇచ్చి ఫైనల్గా మనల్ని ఏంటి ఇంటర్ప్రిట్ చేయమంటారు, అంటే సమ్మరీ లాగా రాయమంటారు అనమాట మన ఓన్ వర్డ్స్లో. సో అది అకాడమిక్ వాళ్ళకి టాస్క్ 1. మరి జనరల్ ట్రైనింగ్ వాళ్ళకి ఏంటి? వాళ్ళకైతే లెటర్ రైటింగ్. సో లెటర్ రాయాలన్నమాట, ఏదర్ సెమీ ఫార్మల్ అవ్వచ్చు, ఇన్ఫార్మల్ అవ్వచ్చు, లేదంటే ఫార్మల్ లెటర్ అవ్వచ్చు. సో టాస్క్ 2కి వస్తే అదేంటంటే ఎస్ఏ రైటింగ్. సో టాస్క్ 2 ఇద్దరికి సేమే, అకాడమిక్ వాళ్ళకైనా జనరల్ ట్రైనింగ్ వాళ్ళకైనా టాస్క్ 2 అనేది ఎస్ఏ. సో 2 టాస్క్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే క్వశ్చన్ ఇస్తారు. సో 2 టాస్క్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి. బట్ నేను ఒకలా ఆన్సర్ చేయొచ్చు, మీరు ఒకలా ఆన్సర్ చేయొచ్చు, ఇంకోలా ఆన్సర్ చేయొచ్చు. మరి ఎగ్జామినర్ ఆయన ఇవాల్యుయేట్ చేసిన ఆయన ఎలా ఇవాల్యుయేట్ చేస్తారు, ఏ బేసిస్ మీద ఇవాల్యుయేట్ చేస్తారు, అది ఈరోజు చూద్దాం. ఓకే, సో మామూలుగా ఏ స్కిల్కైనా ఒక అసెస్మెంట్ అనేది కంపల్సరీ, ఎందుకంటే అసెస్ చేసే బట్టే, ఎవాల్యుయేట్ చేసే బట్టే మీ మార్క్స్ డిపెండ్ అవుతాయి అన్నమాట. అండ్ రైటింగ్కి అయితే మార్క్స్ 0 to 9 స్కేల్ మధ్యలో వస్తాయి. ఎలా అంటే 5.5, 6.5, 6, 7.5, 8 అలాగనమాట. ఇలా ఇవాల్యుయేట్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఆ డిఫరెంట్ మార్క్స్ ఎందుకు ఎగ్జామినర్ మనల్ని డిఫరెంట్గా మార్క్ చేస్తున్నారు? సో ఆ క్రైటీరియాస్ ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ మార్కింగ్ క్రైటీరియా ఏంటంటే టాస్క్ రెస్పాన్స్ అన్నమాట. సో టాస్క్ రెస్పాన్స్ అంటే ఏంటి, అది నేను ఇప్పుడు చెప్తాను. సో యూజువల్గా మీకు టాస్క్ 1, టాస్క్ 2 తీసుకుంటే చెప్పాను కదా, లెటర్ కానీ ఇంటర్ప్రిటేషన్ కానీ ఉంటుంది అండ్ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది టాస్క్ 2లో. సో ఒక్కొక్క దానికి వర్డ్ కౌంట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే టాస్క్ 1 వాళ్ళు 150 వర్డ్స్ రాయాలి. అంటే టాస్క్ 1 ఏదైతే వచ్చిందో లెటర్ అయినా సరే, ఇంటర్ప్రిటేషన్ అయినా సరే 150 వర్డ్స్ కంపల్సరీగా రాయాలి. అండ్ టాస్క్ 2 ఎస్ఏకి 250 వర్డ్స్ మినిమం టు మినిమం రాయాలి. మీరు ఒకళ్ళు రాయకుండా తక్కువ రాసారనుకోండి, అప్పుడు మీకు టాస్క్ రెస్పాన్స్ ఎర్రర్ అవుతుంది, అంటే మార్క్స్ తక్కువ ఇస్తారనమాట. అది కాకుండా ఎప్పుడైనా మీరు ఒక టాపిక్ గురించి ఆన్సర్ చేస్తున్నప్పుడు దానికి రిలవెంట్గా ఆన్సర్ చేయండి, అంతేగాని ఇర్రెలవెంట్గా మాట్లాడద్దు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు ఇలా ఎగ్జాంపుల్ వచ్చింది ఈ క్వశ్చన్. సమ్ పీపుల్ లైక్ టు వాచ్ మూవీస్ at home while others like to watch or prefer to watch movies in cinema hall. మీరేంటి ప్రిఫర్ చేస్తారు, సినిమా హాల్లోనా లేదంటే హోమ్లోనా? సో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలా ఇచ్చి క్వశ్చన్ మీకు డిస్కస్ బోత్ ద వ్యూస్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్ అంటారు. ఆఫ్టర్ ఆల్ ఫైనలీ మీ ఒపీనియన్ అడుగుతారు. కానీ అయినా సరే మనం ఇష్టం వచ్చినట్టు ఐ లైక్ టు వాచ్ మూవీస్ ఇన్ దిస్ థియేటర్ బికాస్ దిస్ థియేటర్ ఇస్ వెరీ నియర్ టు మీ, ఇట్స్ కన్వీనియంట్ టు మీ, అలా వ్రాయం కదా. సో మనం రాయాల్సింది ఏంటి, అసలు బెనిఫిషియల్ థింగ్ ఏంటి అంటే సినిమా
ఇంట్లో చూస్తే బెనిఫిషియల్ థింగ్ ఏంటి, బయట సినిమా హాల్కి వెళ్ళి చూస్తే ఏంటి అడ్వాంటేజెస్. సో ఇవి రాయాలన్నమాట. అలా డిస్కస్ 2 వ్యూస్ గురించి మాట్లాడారు. అంటే ఇంట్లో చూస్తే ఏంటి, బయట సినిమా హాల్కి వెళ్ళి చూస్తే ఏంటి. సో ఈ రెండిటి గురించి రాసి మీ ఒపీనియన్ ఫైనల్గా రాయాలి. మీ ఒపీనియన్ అంటే మీరేమనుకుంటున్నారు, ఇంట్లో చూస్తే బెటరా లేదంటే బయట చూస్తే బెటరా, రైట్. సో ఇదండి క్వశ్చన్. అంతేగాని నేను ఈ థియేటర్లో చూస్తాను, నాకు ఆ థియేటర్ అంటే చాలా ఫ్రీక్వెంట్గా నేను వెళ్తున్నాను, నేను ఫ్రీక్వెంట్ కస్టమర్ని లేదంటే ఫ్రీక్వెంట్ వ్యూవర్ని, సో ఇలా అని రాయకూడదు. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే యువర్ కోహరెన్స్ అండ్ కోహెషన్. సో వాట్ ఈస్ కోహరెన్స్ అండ్ వాట్ ఈస్ కోహెషన్. సో కోహరెన్స్ అంటే మెయిన్లీ స్ట్రక్చర్ అండి. మీ స్ట్రక్చర్కే చాలా మటుకు మార్క్స్ డిపెండ్ అయి ఉంటాయి. స్ట్రక్చర్ మటుకు కరెక్ట్గా రాశారంటే మీకు 7+ బ్యాండ్స్ ఈజీగా వస్తాయి. చాలామంది ఏంటంటే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. కామన్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టాస్క్ 2 ఎస్ఏ గురించి. ఎస్ఏలో ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏ ఎస్ఏ అని తీసుకుంటే ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఒక బాడీ పారాగ్రాఫ్ అంటే 1-2 ఉంటాయి, కన్క్లూజన్ ఉంటుంది. కంపల్సరీగా ఇంట్రొడక్షన్, బాడీ పారాగ్రాఫ్ అండ్ కన్క్లూజన్, ఈ 3 ఉంటేనే అది ఎస్ఏ. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు ఏదో పారాగ్రాఫ్ రాసామనుకోండి, అప్పుడు కంపల్సరీగా స్ట్రక్చర్ మీరు వయోలేట్ చేస్తున్నట్టే కదా. సో అందుకని అప్పుడు మార్క్స్ రావు. అండ్ అది కాకుండా నేను ఇంకో వీడియోలో అసలు ఎలాంటి స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి, ఏ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి, ఏ క్వశ్చన్కి ఎలాంటి స్ట్రక్చర్ ఫాలో అయ్యి మనం రాస్తాము, సో అదన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది వేరే వీడియోలో. ఎందుకంటే మీరు తీసుకుంటే సపోజ్ ఇందాకే ప్రీవియస్ క్వశ్చన్ అడిగాను ఫిల్మ్స్ గురించి, డిస్కస్ బోత్ ద వ్యూస్ గివ్ యూర్ ఒపీనియన్. ఇది ఒక క్వశ్చన్ టైప్ అండి ఎస్ఏలో. అలా కాకుండా ఇంకా వేరే క్వశ్చన్ టైప్స్ ఉన్నాయి. లైక్ డూ యూ అగ్రీ, డిసగ్రీ, టు వాట్ ఎక్స్టెంట్ యూ అగ్రీ, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇలాగా వేరేగా క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో అలాంటప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా వేరే స్ట్రక్చర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో అది చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. సో కంపల్సరీగా స్ట్రక్చర్ అనేది మెయిన్ థింగ్ కాబట్టి కొంచెం ఆ పాయింట్ని హైలైట్ చేసుకోండి. ఓకే. సో కొహెషన్ అంటే ఏంటి, కొహెషన్ ఏంటంటే యూజువలీ మనకి లింకర్స్ ఉంటాయి, కనెక్టర్స్ ఉంటాయి. అది కాకుండా దాని లింకింగ్ వర్డ్స్ అంటారు, ట్రాన్సిషనల్ వర్డ్స్ అని డిఫరెంట్ వర్డ్స్ అంటారు. సో అవి కంపల్సరీగా యూజ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే. సో లింకర్స్ ఎలా ఉంటాయంటే తీసుకోండి మళ్ళీ. సో ఎస్ఏలో మనం డిఫరెంట్ పారాగ్రాఫ్స్ రాస్తాం. పారాగ్రాఫ్ 1 రాసాం, అదేంటి పారాగ్రాఫ్ 1, అది ఇంట్రొడక్షన్ అనమాట. ఇంట్రొడక్షన్ తర్వాత వెంటనే మనం బాడీ పారాగ్రాఫ్ 1 రాస్తాం. సో అలాంటప్పుడు రాసినప్పుడు స్టార్టింగే మనం ఏదైనా ఐ లైక్ టు వాచ్ మూవీస్ హియర్ అని చెప్పేసి రాసేయకుండా ఫస్ట్లీ రైట్, ఫస్ట్లీ అంటే అదొక లింకింగ్ వర్డ్ అనమాట, రైట్. మరి సెకండ్ పారాగ్రాఫ్ అంటే సెకండ్ బాడీ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి సెకండ్లీ రాయొచ్చు. అలాగే డిఫరెంట్ ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ బాడీ పారాగ్రాఫే రాసేటప్పుడు మనం ఇలా కూడా రాయొచ్చు, ఏంటి, టు స్టార్ట్ ఆఫ్, టు బిగిన్ విత్, రైట్. సో ఇలాగా వేరేగా ఆన్ ద వన్ హ్యాండ్, ఇప్పుడు డిస్కస్ బోత్ ద వ్యూస్ క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఆన్ ద వన్ హ్యాండ్, ఒక చేతి వైపు, ఆన్ వన్ హ్యాండ్. సో అలాగా డిఫరెంట్ లింకింగ్ వర్డ్స్ ఉన్నాయి. సో మీరు కావలిస్తే లింకింగ్ వర్డ్స్ అని గూగుల్లో టైప్ చేసి బ్రౌజ్ చేయండి. ఆబ్వియస్లీ మీకు ఎన్నో సజెషన్స్ వస్తాయి. ఓకే. సో అలా కాకుండా ఒక వీడియో దాని మీద చేయమంటే కమెంట్ సెక్షన్లో రాయండి, షూర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క వర్డ్ దాని మీనింగ్ ఏంటో, ఎలాంటి సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు అని. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే యోర్ లెక్సికల్ రిసోర్స్, లెక్సికల్ వెరైటీ అని కూడా అంటారనమాట. అంటే వొకాబ్. చాలామంది ఏంటంటే కామన్ సింపుల్ వర్డ్స్ రాస్తారు. గుడ్, బ్యాడ్, సాడ్, నైస్, ద ఫుడ్ ఇస్ నైస్, ద ఫుడ్ ఇస్ గుడ్, ద ఫుడ్ ఇస్ డెలిషియస్ అనొచ్చు కదండి. డెలిషియస్ అంటే ఏంటి, టేస్టీ, లేదంటే యమ్మీ, లేదు అంటే ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, గార్జియస్, స్టన్నింగ్, యూర్ బ్యూటిఫుల్. ఎప్పుడు ప్రతి వాళ్ళకి యూర్ బ్యూటిఫుల్. అలా కాకుండా ఏదైనా డిఫరెంట్ వొకాబ్. అలా కాకుండా ఇప్పుడు సంథింగ్ ఇట్ సేవ్స్ మనీ. ఎప్పుడైనా మనం అంటాం ఇట్ సేవ్స్ మనీ. ఇఫ్ ఐ బుక్ ఆన్లైన్ ఆర్ ఇఫ్ ఐ పర్చేస్ ఎనీ ప్రొడక్ట్ ఆన్లైన్, ఇట్ సేవ్స్ మై మనీ. అలా అనకుండా ఇట్స్ మోర్ ఎకనామికల్ టు పర్చేస్ ఎ ప్రొడక్ట్ ఆన్లైన్, రైట్. యూ గాట్ మై పాయింట్, రైట్. సో ఎకనామికల్ అనొచ్చు కదా, రైట్. సో ఇలా డిఫరెంట్ మనం వొకాబ్ యూజ్ చేయొచ్చు అనమాట సింపుల్ వర్డ్స్కి. సో ఎప్పుడైనా ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అంటారు, హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్టటిక్, ఎందుకు అనకూడదు, రైట్. సో ఇలాగా
మీరు డిఫరెంట్ వొకాబ్ యూస్ చేసి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్పెల్లింగ్స్. లెక్సికల్ రిసోర్స్లో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పెల్లింగ్స్. చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను, స్పెల్లింగ్స్ చాలా తప్పులు రాస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత ఈజీ అయిపోయిందంటే మనం వాట్సాప్లో కూడా వైఓయూకి యూ, ఏఆర్ఈకి ఆర్, సో ఇలాగా రకరకాలుగా షార్ట్ కట్స్ వెతికిసుకున్నామండి. సో షార్ట్ కట్స్ వెతుక్కోవడం వల్ల మనం ఉన్న చిన్నప్పటి నుంచి చదువుకున్న స్పెల్లింగ్స్ కూడా మనం మర్చిపోతున్నాం. అండ్ కొత్తగా ఏదైనా వర్డ్ వచ్చినా సరే మనం ప్రిడిక్షన్ ఆన్ చేసామంటే కీప్యాడ్లో చక్కగా మనకి వర్డ్ 3 లెటర్స్ టైప్ చేసిన వెంటనే చక్కగా వర్డ్ అంతా వచ్చేస్తుంది అనమాట, 3 4. సో ఇలాగేమవుతుందంటే జనాలు స్పెల్లింగ్స్ మర్చిపోతున్నారు, రైట్? సో మీరు మర్చిపోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి ఒకవేళ మీరు IELTS ఆస్పైర్ అవుతుంటే, రాయాలనుకుంటే స్పెల్లింగ్స్ కంపల్సరీగా ఏదైతే రాస్తున్నారో ఆ వర్డ్కి కరెక్ట్ స్పెల్లింగ్ తెలుసుకోండి. సో దాన్ని బట్టి మీరు చాలా మార్క్స్ పోకుండా మీరు ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చేశారనుకోండి, అది సిల్లీ మిస్టేక్. సో చాలా మటుకు మార్క్స్ అందులోనే పోతాయి కదా. సో అందుకని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచిగా గ్రామర్ మిస్టేక్స్ కూడా లేకుండా మంచిగా రాస్తే సింపుల్ వొకాబ్ అయినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, మీకు మంచి స్కోరే వస్తుంది. ఓకే, నౌ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే యోర్ గ్రామర్ అనమాట. గ్రామాటికల్ రేంజ్ అండ్ యాక్యురసీ అంటారు దాన్ని. సో గ్రామాటికల్ రేంజ్ అండ్ యాక్యురసీ అంటే దాంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్లీ పంచువేషన్స్. చాలామంది ఇందులో కూడా చాలా తప్పులు చేస్తారు. పంచువేషన్స్లో ఎస్పెషలీ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలో తెలుసు కానీ కామా ఎక్కడ పెట్టాలో చాలామందికి ఇప్పుడు కూడా తెలియదండి. సో కామా అనేది అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామాను మనం ఎక్కడెక్కడ పెట్టాలో, ఏ ప్లేసెస్లో పెట్టాలో అది కొంచెం మీరు ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ మస్ట్ అండర్స్టాండ్. ఓకే, అండ్ అది కాకుండా టెన్సెస్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ టెన్సెస్. మనకి 12 టెన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. సో అవన్నీ కూడా టెన్సెస్ ప్రకారంగా మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఇంకా గ్రామాటికల్ రేంజ్ అండ్ యాక్యురసీలో పంచువేషన్స్ అండ్ టెన్సెస్ కాకుండా మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్. చాలామంది సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేస్తారు, రైటింగ్లో అయినా స్పీకింగ్ అయినా. ఎలా అంటే I like this, I like that, I like to play cricket. So something like simple sentences. So simple sentence కాకుండా మీరు కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ రాయాలి. కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దాట్. యూజువలీ మనం సింపుల్ ఇలాగా 2, 3, 4 వర్డ్స్లో, 4, 5 వర్డ్స్లో కాకుండా కొంచెం లెందీగా సెంటెన్స్ రాయాలన్నమాట. 2 clauses జాయిన్ చేస్తే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో, ఎండ్తో అయినా బికాజ్ అయినా ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసి 2 clauseని జాయిన్ చేస్తే, ఐ మీన్ ఇండిపెండెంట్ క్లాజ్ని, దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా నేను స్పెషల్గా వైట్ బోర్డ్ క్లాసెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో నేను మీకు చెప్తాను. సో అది వేరే క్లాసెస్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో అంటే మార్కింగ్ క్రైటీరియా, ఈ 4 క్రైటీరియా యూజ్ చేసే మీ ఆన్సర్ని ఇవాల్యుయేట్ చేస్తారు. మీ ఆన్సర్ అంటే మీదే కాదు, ఎవరిదైనా సరే IELTS రాసిన అందరిది ఈ 4 క్రైటీరియా యూజ్ చేస్తారు. సో మీరు మటుకు ఏది రాసినా కొంచెం ఆలోచించి కొంచెం బెస్ట్గా రాయడానికి ట్రై చేయండి, అంతే. So that's all for today's video, guys, and if you really like it, so do like, share and subscribe to my channel, and also comment down so that if you have any doubts regarding మీకు ఏ డౌట్ అయినా రావచ్చు, రైటింగ్ అనే కాదు, ఏ డౌట్ వచ్చినా సరే కంపల్సరీగా మీరు కమెంట్ సెక్షన్లో మీరు డౌట్ స్పెసిఫై చేసి నన్ను అడిగితే ఆబ్వియస్లీ మీకు రిప్లై వస్తుంది. అండ్ until then, bye bye guys, take care.